హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీరమణ సద్గురుదేవాయ నమః. అరుణాచల పంచరత్నాల్లో మనం 5వ శ్లోకానికి వివరణ చెప్పుకుంటూ నిన్న కొంతవరకు ఆపుకున్నామమ్మా. శ్రీరమణులు సత్పదార్థమైన ఈశ్వరుడు ఆత్మయే హృదయంలో ఉండి మనల్ని మేల్కొల్పితే తప్ప ఈ జగత్తు అనే స్వప్నము, ఈ మాయా దృశ్యము చెరిగిపోదు. ఈ ప్రాపంచిక స్వప్న దృశ్యాన్ని చూసే తాను అంటే జీవుడు అనమాట. జీవుడు ఎవరు అనే విచారణయే భగవంతుడని ఆత్మ మనలను మేల్కొల్పడానికి మనం చేసే ఉపాసన అవుతుంది. అంటే ఆత్మ విచారణయే భగవత్ కృపను పొందడానికి ఒకడు అనుసరించవలసిన అత్యంత శ్రేష్టమైన భక్తి. నిజమైన సాధకుడు ఆత్మ విచారణే. భగవంతుని కృప పొందాలి అంటే ఆత్మ విచారణ, నేనెవడిని అని తన్ను తాను ప్రశ్నించుకుని తన మూలమునందు శరణాగతి పొంది ఉండుటయే భగవత్ కృపను పొందడానికి ఒకడు అనుసరించవలసిన అత్యంత శ్రేష్టమైన భక్తి అన్నారు భగవాన్. ఇలాగే మూక పద్యభావంలో కూడా శ్రీ భగవాన్ ఇలా బోధించారు. తన నిజస్వరూపమైన ఆత్మను ఆశ్రయించుటయే మనోవాక్కాయములకు అతీతమైన మహేశ్వరునికి మనం చేసే పరాభక్తి అంటారు. తన నిజస్వరూపమైన ఆత్మను ఆశ్రయించుటయే మనోవాక్కాయములకు అతీతమైన మహేశ్వరునికి మనం చేసే పరాభక్తి అంటారు. భక్తుడు ఆశ్రయించే మహేశ్వరుడు, విచారణ చేసే సాధకుడు, ఆశ్రయించే ఆత్మ అన్నీ ఒక్కటే. భక్తుడు ఆశ్రయించే పరమాత్మ, మనం పరమేశ్వరుని ఆశ్రయిస్తున్నాము. నేను భక్తుడును, ఆయన భగవంతుడు. ఈ నేనెవరా అని ఎవరైతే విచారణ చేసి చూస్తారో ఆ సాధకుడు, ఆశ్రయించే ఆత్మ అన్ని ఒక్కటే. భక్తుడు అంటే సాధకుడు అన్నమాట. ఆ సాధకుడు పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. పరమేశ్వరుడు అన్న ఆత్మ అన్న ఒకటే. పరమేశ్వరుడన్నా ఆత్మ అన్నా ఒకటే, సాధకుడన్నా భక్తుడన్నా ఒకటే. ఇంకొకటి ఏమిటంటే ఈ భక్తుడు ఆ భగవంతుడు ఒక్కటే. ఎందుకంటే భక్తుని యొక్క పరమాత్మ యొక్క రశ్మియే, తెలివి కిరణమే ఈ జీవుడు, ఈ సాధకుడును. సాధకుడు తానెవరాని తన్ను తాను పరిశీలించుకుని చూసి ఆగి నిలిస్తే తన స్వరూపమైనటువంటి ఆ పరమాత్మయే తానని ఆ పరమాత్మ యందు ఐక్యమవుతాడు. అందుచేత భక్తుడు భగవంతుడు ఒక్కటే, సాధకుడు ఆత్మ ఒక్కటే అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు రెండో వస్తువే ఉండదు, అదే ఆత్మ వస్తువు. అంతేకాకుండా అనన్య భక్తి అంటే అన్యము లేని స్వాత్మ భక్తి, నేను భక్తుడను అనే ప్రత్యేక భావన లేనటువంటి భక్తి. అహేతుక భక్తి, ప్రతిఫలాన్ని ఆశించని అవ్యాజమపు భక్తి, దాన్నే పరాభక్తి అంటారు. అభిన్న భక్తి, పరిపూర్ణ భక్తి, ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం యొక్క పర్యాయ పదాలు. అనుభవంలో భేదం లేదు, భక్తుడికి జ్ఞానికి భేదం లేదు. భక్తి జ్ఞానము ఒక్కటే అనే సత్యాన్ని శ్రీ భగవాన్ బోధించారు. ఈ బోధ వారి అనుభవ అమృత సారం. ఇది హిమాలయము అంతటిదని తెలుస్తోంది. ఇది హిమాలయముల కంటే గొప్పది. ఇంతకంటే ఒక గొప్ప వస్తువు లేదు, గొప్ప సాధన లేదు, గొప్ప సాధకుడు లేడు. ఎవరు ఈ సమస్తాన్ని తెలుసుకుంటున్నారో ఆ తెలుసుకునే నేనెవరా అని తన్ను పరిశీలించి చూసుకుంటే తనకు ఆధారమైన సద్వస్తువు ఏదో అందు ఈ పరిశీలించేవాడు ఐక్యమవుతాడు. ఇదే సమస్త సాధనలు, సమస్త శాస్త్రాలు, సమస్త వేదాల యొక్క
నిజమైన సారము అట్టి సారాన్ని శ్రీ అరుణాచల పంచరత్నము అనేటువంటి ఈ 5 శ్లోకాల్లో భగవాన్ తన స్వీయ అనుభవాన్ని ప్రబోధించారు. అటువంటి దివ్య అనుభవాన్ని అందించినటువంటి ఈ 5 శ్లోకాలు కూడా అర్థాన్ని చక్కగా మననం చేసుకుంటూ తదనుభూతిని అంతరంగంలో పొందుతూ నిత్యము ఎవరుంటారో వారు తమ సద్వస్తువును పొంది ధన్యతని పొందుతారు. హరి ఓం నమః. శ్రీరమణ సద్గురుదేవాయ నమః. అరుణాచల పంచరత్నాలు అయిన తర్వాత 6వ శ్లోకం. శ్రీమద్ రమణ మహర్షే దర్శనమరుణాచలస్య దేవగిర పంచమ ఆర్యాగీతౌ రత్నం త్విద మౌనీషదం హి. ఇది దైవరాతుడు చెప్పిన శ్లోకం అన్నమాట. అరుణాచల పంచరత్నాలు చదివిన తర్వాత దైవరాతుడు ఈ శ్లోకం చెప్పారట. దేవభాషలో ఆర్యాగీతి యందు శ్రీరమణ, దేవభాష అంటే సంస్కృతంలో, ఆర్యావృత్తంలో శ్రీరమణ మహర్షి చేత రచింపబడిన ఈ అరుణాచల పంచకము ఉపనిషద్ రత్నమై ఉన్నది. మరియు ఇది వారి దర్శనమే, నిజమైన భగవంతుని దర్శనమే కలిగిస్తుంది ఈ అరుణాచల పంచరత్నం. అది శ్రీ రమణ మహర్షి చేత రచింపబడింది అని శ్రీ దైవరాతుడు ఈ శ్లోకాన్ని చెప్పారమ్మా. అరుణాచలమే అయిన భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఆర్యాగీతి వృత్తములో పంచరత్నాన్ని రూపొందించారు. ఇది వేదాలలో అతి రహస్యంగా దాగి ఉన్న విషయం. దాని యొక్క అంతరార్థం ఇదే. వేదాలన్నిట్లోనూ అతి రహస్యమైన సారవంతమైనటువంటి అంతరార్థం ఇగో ఈ అరుణాచల పంచరత్నాల్లో ఇచ్చారు భగవాన్. అంటే నేను నేను అనే స్ఫురణ యొక్క ప్రకాశము, ఆ స్ఫురణయే వారు తమ అనుభవంగా పొందారు. అలా పొందుట వల్ల పొంగి పొరిలినదే అరుణాచల పంచరత్నం. లోకులు ఆత్మపదాన్ని పొందడానికై శ్రీ భగవాన్ ఎంతో ఆనందంతో ఈ రత్నాన్ని భక్త కోటికి అనుగ్రహించారు. తన్ను ఆశ్రయించిన వారందరినీ కూడా. తన్ను ఆశ్రయించిన వారందరికీ కూడా ఆత్మపదాన్ని అందింప చేయడం కోసం భగవాన్ ఎంతో ఆనందంతో ఈ రత్నాన్ని భక్త కోటికి అనుగ్రహించారు. నేను నేను అనే అహం స్ఫురణమే పంచరత్న పద్యములకు కేంద్రం. దీనినే ఉన్నది అంటే సత్ అని స్తుతిస్తాయి శాస్త్రాలు. శ్రీ రమణోపనిషత్తు అని లోకమంతా కొనియాడే ఉన్నది నలువది గ్రంథము ఈ అహంస్ఫురణ శ్రీ భగవానుల నిరంతర ఆత్మానుభవమే అయ్యున్నది. ఈ గ్రంథములోని 5 పద్యాలు భగవాన్ అహంస్ఫురణ అనుభవాన్ని, దానిని ప్రతి ఒక్కరూ తెలుసుకునే పద్ధతిని స్పష్టంగా తెలియజేస్తాయి ఈ శ్లోకాలు. నేను నేను అను స్ఫురణయే ఆత్మ, భగవంతుడు, సద్గురువు, హృదయము మొదలైన పలు నామాలతో ప్రకాశిస్తోంది మన హృదయమందు. నేను నేను అని స్ఫురిస్తున్నదేదో అదే పరమాత్మ, అదే భగవంతుడు, అదే సద్గురువు, అదే హృదయము అని పలు నామాలతో ప్రకాశిస్తోంది. ఇప్పుడు భగవంతుడి కోసం ఎక్కడికి వెళ్ళి వెతుక్కోవాలి? నీ లోపలికి నీవే వెళ్తే ఉన్నది భగవంతుడు. స్మరణ రూపంతో నీకు తెలియబడి నిన్ను కబళిస్తాడు. కాబట్టి భగవంతుని దివ్యమైన అనంత నామాలలో నేను నేను అనే ఈ దివ్య నామమే మొట్టమొదటిది. ఎవరైనా భగవంతుని అనంత సహస్రనామాలతో స్తుతించాలి అని అనుకున్నప్పుడు స్తుతించడానికి ఒక నేను ఉండాలి కదా, ఉండాలి. ఆ నేను కదా భగవంతుని అనంతనామాలను స్తుతిస్తోంది. భగవంతుని అనంత నామాలని స్తుతించే ఈ నేనెవరు అని చూస్తే ఆ నేనే భగవంతుడు.
అంతే, భగవంతుడు ఇంకెక్కడా లేడు. ఎక్కడ నేను ఉందో అక్కడ భగవంతుడే ఉన్నాడు, ఎక్కడ నేను లేదో అక్కడ భగవంతుడు లేడు. ఈ విశ్వమంతా నేను 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 నిరంతరం 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 రేయింబవళ్ళు కూడా స్ఫురిస్తూనే ఉంది కదా. మరి ఇంకా భగవంతుడు లేని చోటెక్కడుంది? నేను నేను అనే ఈ దివ్యనామమే మొట్టమొదటిది, అత్యంత శ్రేష్టమైంది అని శ్రీ గురువాచక కోవైలో శ్రీ భగవానులు తెలిపారు. అట్లాగే నేను నేను అనే మొదటి నామముతో పాటు అహం స్ఫురణ, ఉన్నాను అని నిత్యము, ఆత్మ అంటే నీ స్వరూపం వ్యక్తం ఒకటి చేత ఉన్నాను అనేది నువ్వే కదా. నేనే. నువ్వెవరు? ఉన్నాను. ఉన్నాను అనే నిత్యము ఆత్మ వ్యక్తమవుట చేత ఉన్నాను అనే నామము కూడా ఆ సద్వస్తువు యొక్క ప్రథమ నామమని చెప్పి దానికి అగ్రస్థానాన్ని ఇవ్వడం సముచితంగా కనపడుతుంది. ఉన్నాను అన్నదే భగవంతుడు. ఆ ఉన్నానన్న దాని నుంచి వ్యక్తమైందే నేను, అంటే వ్యక్తమైన నేనే భగవంతుడు. భగవంతుడు తన్ను తాను వ్యక్తం ఉన్నాను అన్న స్పృహని ప్రతి ఒక్కరూ అందుకోవడానికి నేను అని స్పందించాడు. నేనెవరంటే ఉన్నానుగా ఉన్నాడు. అది అక్కడక్కడే నేనే ఉన్నాను, ఉన్నదే నేను, అంతే. ఉన్నాను అనే నామం కూడా సద్వస్తు యొక్క ప్రథమ నామం అని చెప్పి దానికి అగ్రస్థానం ఇవ్వడం సముచితంగానే కనపడుతుంది. అనంత నామములలో అన్నింటిలోనూ తలపులు లేని హృదయంలో ప్రకాశించే ఈ నేను నేను లాంటి ఏ దివ్య నామము భగవంతునికి అంత శోభాయమానంగా ఉండదేమో. సహస్ర కోటి నామాలు నువ్వు ఆయన్ని వర్ణించి 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 చెప్పుకో, కానీ ఆ నామాలన్నిటికంటే కూడా నేను నేను లాంటి దివ్యమైన శోభాయమానమైన నామం మరొకటి లేదు అని చెప్పారు శ్రీ భగవాన్. ఇది ఇట్లుండగా శ్రీ భగవాన్ ఈ లోకంలో అవతరించినప్పుడు, తన శరీరాన్ని త్యజించినప్పుడు మనందరికీ జ్యోతిస్వరూపుడిగానే సాక్షాత్కరించారు. శరీరం ఉదయించినప్పుడు జ్యోతిస్వరూపంగానే ఉదయించారు, శరీరం త్యజించినప్పుడు జ్యోతిస్వరూపంగానే సాక్షాత్కరించారు. వారు అవతరించినప్పుడు అంధురాలైన వృద్ధ మంత్రసానికి జ్యోతి దర్శనాన్ని ప్రసాదించారు అనే విషయం చాలా ప్రసిద్ధమైంది కదా. అట్లాగే తమ మానవ శరీరాన్ని త్యజించినప్పుడు వినీలాకాశంలో ఒక వింత జ్యోతిగా ఎగసి మెల్లమెల్లగా వెళ్లి అరుణగిరి శిఖరంలో కలిసిపోయిన దృశ్యాన్ని హిమాలయాల నుండి కూడా కన్యాకుమారి వరకు భక్తులు ఎందరెందరో ఆ మహాజ్యోతిని దర్శించారు. మరుసటి రోజు ఈ వివరాలను పత్రికలు ప్రచురించాయి. శ్రీ భగవాన్ తమ శరీర యాత్రలో నేను అరుణాచలము ఇద్దరు నేను నేను అనే జ్యోతి ప్రకాశమే అని చెప్పకనే చెప్పినటువంటి ఈ సంఘటన అత్యంత ప్రసిద్ధమైంది. నేను అరుణాచలము, అరుణాచలమే నేను, నేనే అరుణాచలం అని ఈ జ్యోతి ప్రకాశం తాను నేను నేనంటూ దేహంతో ప్రకాశించి ప్రకాశించి తన అనంతమైన నేనైన అరుణాచలంలో నేను నేనుగా అఖండ నేనుగా ఐక్యమయ్యారు. ఇట్లు ప్రతి జీవులలోనూ ప్రకాశిస్తున్న ఈ అహంస్మరణ ఒక్కదానినే మరల మరల 5 పద్యాల్లో అరుణాచలునిగా స్తుతించారు శ్రీ భగవాన్. కాబట్టి ఈ అరుణాచల పంచరత్నాల యొక్క
అర్థాన్ని అతి స్పష్టంగా వివరించి మనకి అర్థమయ్యేలాగున దాన్ని మనం మన హృదయంలో అనుభవించేలాగున అతి స్పష్టంగా అందించారమ్మా వ్యాఖ్య. ఈ వ్యాఖ్య కూడా అద్భుతంగా ఉంది. ఇంత చక్కటి వ్యాఖ్య చేసినటువంటి ఈ రచయితకి అనేక వందనములు. శ్రీ రమణాశ్రమంలో సోమవారం నుండి శుక్రవారం వరకు జరిగే నిత్య పారాయణలో చివరిగా ఎంతో భక్తితో సామూహికగా గానం చేసే శ్రీ అరుణాచల పంచరత్న తమిళ పద్యాలు తెలుగు లిపిలో కూడా చెప్పబడ్డాయి. సర్వం శ్రీ రమణార్పణమస్తు. ఇక్కడ ఈ పుస్తకంలోనే వెనకాల పేజీలో చక్కటి సందేశం ఉంది. మనస్సుని అంతర్ముఖ మనుష్యుటయే ఆ మనస్సుని పవిత్రమొనర్చే ప్రక్రియ. ఈ మనస్సు అనేక జన్మ వాసనలతో మలినమై ఉంది. ఈ మనస్సుని శుద్ధి చేయడానికి మనం బాహ్యంగా ఎన్నో పూజలు, జపాలు, ధ్యానాలు చేస్తూ ఉంటాం. కానీ వాటిలన్నిటికంటే కూడా ముఖ్యమైన సాధన మనస్సుని అంతర్ముఖం చేస్తే చాలు. ముందుగా మనస్సును పవిత్రం చేసి ఆ తర్వాతనే అంతర్ముఖం చెయ్యాలని, అందుకే ఈ నేనెవరు విచారణ చెయ్యాలని నిబంధన ఏమీ లేదు. ముందు పవిత్రం చేస్తే తప్ప అంతర్ముఖం అవ్వలేవండి. పవిత్రం చేశాక నేనెవరిని ప్రశ్నించొచ్చు అన్న నియమం ఏమీ లేదు. నేనెవడను అను విచారణ ద్వారా మనస్సుని అంతర్ముఖం చేయడమే దాన్ని పరిశుద్ధం చేయడం. మాటి మాటికి ఏ సంఘటన జరుగుతున్నా, ఏ తలంపు కలిగినా ఎవరికి నాకు నేనెవరు అని ఆగి చూడడం. అలా నువ్వెంత ఎక్కువసేపు ఆగి చూస్తూ ఉంటావో అంత పవిత్రమైపోతూ ఉంటుంది నీ మనస్సు. అంతర్ముఖ మగుట యొక్క ఫలితమే సిగ్గుతో తలవంచిన అహంత యొక్క నాశనం. అంతర్ముఖం అయిందంటే చాలు, ఇక మనస్సు సిగ్గుతో తల వంచుకుంటుంది. నేనని నాకు నేనే ఉండగలిగిన దానిలాగా ఎంత అజ్ఞానంతో ప్రవర్తిల్లాను కదా, నాకు అసలు ఉనికి లేదు కదా. నేను ఆ అనంత పరమాత్మ యొక్క అనుగ్రహముతో ఇంతకాలం ఈ పనులన్నీ జరుగుతుంటే నా వల్లనే అనుకున్నానే అయ్యో అని సిగ్గుతో తల వంచుకుంటుందిట మన అహంకారం. అదే పవిత్రమైపోతుంది. తన తప్పు తాను తెలుసుకుంటుంది. ఎవరినేనైతే తమ తప్పుని తమ లోపాన్ని తెలుసుకుంటారో నాకు నేనే ఉండలేని వాడను, అట్టి నేనే స్వయంగా ఉన్నవాడిలాగా ఈ శరీరం నేనే అన్నట్టు మనసుతోటి ఇంద్రియాలతోటి తెలియబడుతున్న ఈ జగత్తు సత్యం అనుకుంటూ దానిలో ఇది సంపాదించాను అది సంపాదించాను, ఇంత పండితుడును, ఇంత మరి తెలివైన వాడను అంటూ తన్ను తానే తనది కాని తన శక్తిని తనదిగా భావించుకుని తానే చేస్తున్నాననుకున్న అహం భావన, అహంకారము అసలు నేనెవరా అని తనకి మూలమునందు క్షణం నిలిచి చూస్తే తన ఉనికి తాను కోల్పోయి విలువలేని తన తనాన్ని గుర్తించి అహంత నాశనం అయిపోతుంది. అదే నేను యొక్క నిజస్వభావం తెలుసుకోవడం అంటే. ఆ నిజస్వభావము నేను అనే అహంస్మరణ యొక్క ప్రకాశమే. నాకంటూ ఏ ప్రత్యేకత లేదు. నా నిజస్వరూపము నేనన్న స్ఫురణ మాత్రమే. అందు జగదృశ్యాలన్నీ కరిగిపోతాయి. ఈ అహం స్ఫురణయే బ్రహ్మమని ఆత్మ అని అంటారు. కాబట్టి అదే బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము. ఈ అహం స్ఫురణ నిదురలో ఎట్టి దుఃఖములు లేనిదై ప్రతి వారికి అనుభవంలోనే ఉంది. మెలకువలో కూడా దానిని అట్లే తెలుసుకున్నటే ఆత్మజ్ఞానం. నిద్రలో ప్రతి ఒక్కరికి ఎట్టి దుఃఖము లేనిదై ప్రతి ఒక్కరి అనుభవంలోనూ ఉంది. నేను యొక్క దివ్య ఆనంద స్వరూపం.
మెలకువలో కూడా అది ఉంది అని తెలుసుకొని ఉండుటే ఆత్మజ్ఞానం అంటే. నేను సదా ఆనంద స్వరూపుణ్ణై ఉన్నాను అని నిధులలో కలిగిన ఆనంద అనుభవం ఇప్పుడు కూడా ఉంది మెలకువలో. నేను ఆనంద స్వరూపుడను అన్న ఎరుకను నిలుపుకుంటూ, ఈ మెలకువ అంటే దేహ ఇంద్రియాల చేత తెలియబడి జరుగుతున్న వ్యవహారం. ఇది కాసేపు అలా వస్తుంది, ఏదేదో జరుగుతుంది, వెళ్ళిపోతుంది. కానీ నేను నేను అనే అహంస్మరణ సదా నిర్మలంగా, నిశ్చలంగా, శాంతిగా ప్రకాశిస్తూనే ఉంది కదా. ఆ అహంస్మరణలోనే కదా మెలకు వచ్చేసరికి నేను, నాది, నేను, అది, ఇది అంటూ ఈ వ్యవహారాలన్నీను ఇదెంతసేపు ఉంటాయి? నేను పడిపోయేదాకా వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ నేననే అహంస్ఫురణ సదా సదా ఉన్నది. అదే పరమాత్మ, అదే భగవంతుడు, అదే బ్రహ్మము, అదే నేను అని తెలుసుకున్నటే ఆత్మజ్ఞానము అని. ఆత్మజ్ఞానం అంటే నీ స్వరూపము యొక్క నిజ స్వభావాన్ని తెలుసుకుని, నేను తాను కాని దానిని తాననుకున్న ఆ భ్రమాభావాన్ని ఎప్పుడైతే ఈ అహంకారం తెలుసుకుంటుందో అప్పుడు తాను తన నిజ స్వరూపమును పొందుతుంది అన్నటువంటి దివ్య జ్ఞానాన్ని మనం అరుణాచల పంచరత్నం ద్వారా చెప్పుకున్నాము. శ్రీ రమణ మహర్షి రాసిందే అరుణాచల పంచరత్నం. దానికి తెలుగు అనువాదం తాడిమేటి సత్యనారాయణ గారు. ఈ పుస్తకం మనకు అందింది. చక్కగా అరుణాచల పంచరత్నాలు ఈ 5 సమస్త వేదాల సారం ఉంది. ఆ సారాన్ని నిరంతరము ఈ 5 శ్లోకాలు బాగా మననం చేస్తూ దీని అర్థాన్ని మాటి మాటికి చెప్పుకోవాలమ్మా. మన లోపల మనం చెప్పుకోవాలి. చెప్పుకుంటూ తదనుభూతిని పొందుతూ, చెప్పుకుంటూ తదనుభూతిని పొందుతూ ఉంటే అతి త్వరలోనే నేను నేనని వాణినని అనుకొని ఈ అనుభూతిలో ఈ జన్మలుగా తిరిగాం కదా. ఇప్పుడు నీ నిజస్వరూపాన్ని గురించి మాటి మాటికి అనేక విధాలుగా తెలియచేస్తున్న భగవంతుని రమణ మహర్షుల వారి వాక్కులను మాటి మాటికి నీకు నువ్వే చెప్పుకుంటూ తదనుభూతిని పొందుతూ ఉన్నప్పుడు అంతఃకరణి అహంకారంలో ఉన్న వాసనలన్నీ వాటికి అవి తొలగిపోతాయి. అప్పుడు నిత్య శుద్ధ బుద్ధమక్తమైన సచ్చితానంద స్వరూపంగా మనం వెలుగొందుతాము. హరి ఓం నమః. శ్రీ సద్గురుదేవులకి, రమణ సద్గురుదేవుల పాదారవిందాలకి సహస్ర కోటి ప్రణామములతో హరి ఓం నమః.